బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం లేదు ఫ్రెండ్స్, తిరుపతి వెళ్తున్నాం మా ఫ్యామిలీతో. బస్సు ఏంటి ఖాళీగా ఉందనుకోండి, ముందు వచ్చి కూర్చున్నాం. ఇది మా మామ, యంగ్ అండ్ ఎనర్జెటిక్. ఇది మా మామయ్య, ఇంకా మనమే కుర్రడం. ఏలూరులో బస్సు ఎక్కి ఇక్కడ విజయవాడలో దిగాం ట్రైన్ ఎక్కడానికి. మా మామతో రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి ఆటో ఎక్కుదామే అన్న. నేనేమన్నా నడవలేదా అన్న అని చెప్పి నడిపేస్తుంది. సెంటర్ నుంచి నడుపుతున్నాం, ముందు వెళ్ళిపోతున్నాం చూడండి పోటీగాడిని. నడవలేకపోతున్నాను రా బాబా, ఏం చేస్తాం, నడుపుతున్నాం. ఈ సెంటర్లో నెంబర్ 1 ఏనుగు ఉంది, మనకలాగానే ఉంది కొంచెం. దాన్ని చూసుకుంటే జాయిగా వెళ్తున్నాం. మరి వయ్యారి బామ్మ నీ హంస నడక ఎవడరా పాడేది రే? నా నడక మీద కామెంట్ చేస్తారు ఇంత. మామ అమ్మాయి అమ్మ ఇప్పుడు చూడలేదు, ఇప్పుడు చూస్తున్నా. ఏం చేస్తాం, జాయిగా నడుచుకుంటూ పోతాం. నడకనేం పట్టించుకోకండి ఫ్రెండ్స్. ఎలాగోలాగా రైల్వే స్టేషన్కి వచ్చాం. మెయిన్ దారికి తీసుకెళ్ళండిరా అంటే తొప్పల దారికి తీసుకొచ్చారు. ముసలు తెగ నడిచేస్తుంది ఏంటో. ఇక్కడ ఏం దారి అర్థం కావట్లేదు. నేను తొయ్యలేక భుజం మీద ఎత్తేసాను లగేజ్. ఎవరో ప్లాట్ఫామ్ మీదకి వెళ్తాను. అలా మెట్లెక్కి వెళ్దామే అంటే నేను నడవలేను కదా బాబా అందే. ఎందుకు ఆటో ఎక్కుదామంటే అనలేదు, కానీ ఇప్పుడు మాత్రం అంటుంది. రైల్వే స్టేషన్కి వచ్చాక శుభ్రంగా దమ్ బిర్యానీ కొట్టేస్తానే అన్న. గుడికి వెళ్ళేటప్పుడు నాన్ వెజ్ తినకూడదని నా మొఖాన్న కాకరకాయ కూర పడేసిందండి. అదే తింటున్నాం రైల్వే స్టేషన్లో కూర్చొని. చూడండి ఆ కాకరకాయ ఎలా ఉందో. బాగానే ఉంది అనుకోండి, కానీ తింటున్నాయి. ఆ దారుణమైన కాకరకాయని దమ్ బిర్యానీ కూడా తినేసి ఇలా రైల్వే స్టేషన్ బయటకు వచ్చాం. అలా ఏదో హతికెత్తాగా ట్రై చేస్తున్నారు, ఏంటో అర్థం కాలేదు. అది సింహం ఉంది అక్కడ, ఇక్కడ శ్వేతాకోక చిలక అనుకుంటా. ఇది రైల్వే స్టేషన్. చూడండి అమ్మ కుర్రాడు వస్తున్నాడా నడుచుకుంటా. ఈరోజు బాగా దరిద్రం ఎక్కువైపోయింది. ట్రైన్ గంట లేట్ అంట. ఎలాగోలాగా వెయిట్ చేయాలి. మరి అక్కడ బట్టదాల అడ్డేసారు, అది చూడకండి. అక్కడ మా ట్రైన్ డిస్ప్లే చేస్తున్నారు చూడండి, ఏ ప్లాట్ఫామ్. జాయిగా చూస్తున్నాం. ఇక్కడ ఏదో పెద్ద హెలికాప్టర్లా ఉంది. ఫ్యాన్ నెంబర్ 1 ఉంది, గాలి మాత్రం నెంబర్ 1 అవుతుంది. ఇదేంటారు బాబు ఎంత ఉంది అనుకుంటున్నాను. ఈ ఫ్యాన్ ఎంత పెద్దగా ఉన్నా కానీ నాకు మాత్రం ఆ బట్టల మీదకి వెళ్ళిన దృష్టి అంతా. ఎమా కుర్రల్లో ఉన్నాడు. చూసావా? ఎలాగోలాగో ఒక గంట లేట్ తర్వాత మొత్తానికి ట్రైన్ అయితే వచ్చింది. ప్లాట్ఫామ్ నెంబర్ 5లో ఆగింది. జాయిగా అమ్మాయిలు ఉంటారనుకుంటే నెంబర్ 1 ఆంటీ ఉంది అక్కడ చూడండి. మనకు తుపరా అక్క గమ్మునెళ్ళి ఆ మధ్యలో కూర్చొని పోయాను. అది మన సీట్లు. జాయిగా ట్రైన్ బయలుదేరి విజయవాడ బ్రిడ్జ్ మీద ఉంది చూడండి. వ్యూ అయితే బాగుంది, కానీ నీరైతే లేవు. డ్యామ్ వేసేసినట్టు ఉన్నారు పాపం. బయలుదేరిన 10 నిమిషాల్లోనే నెక్స్ట్ ప్లాట్ఫామ్ మీద ఆగిపోయింది ఇది. ఈ ట్రైన్ చాలా స్లోకి వెళ్తుంది. జనాలు మాత్రం గట్టిగా ఉన్నారు. ఆ పెయింటింగ్ బాగుంది చూడండి. ముసళ్ళు మాత్రం విండో సీట్ దొబ్బేసింది శుభ్రంగా. నెంబర్ 1 వ్యూలు అని చూశారు. ఈ ట్రైన్ గంట లేట్ ఎందుకు అయిందో ఇప్పుడు అర్థమైంది. ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నాడు. చూడండి మొత్తం ఖాళీ ఉంది. ఇక్కడ ఆపేసాడు. అక్కడ బాగా ఇరుగ్గా ఉందని డోర్ దగ్గర కూర్చున్న చల్లగా ఉంది. ట్రైన్ స్లోగా స్టడీగా అక్కడక్కడ ఆకుండా జాయిగా వచ్చింది. ఇక్కడ ఏదో వెజ్ బిర్యానీ అని చెప్పి తీసుకున్నాం. నెంబర్ 1 ఉంది చూడండి. అదేదో ప్యాకెట్ వేసి ఇచ్చాడు. ఏంటి ఇది అర్థం కాలేదు. లెమన్ అనుకుంటా. ఇది వెజ్ బిర్యానీ అంట చూడండి. అవి చికెన్ ముక్కలు అనుకున్నారు, కాదు క్యారెట్ ముక్కలు. ఎర్రకారం కలిపేసి ఇచ్చేసాడు. మీరు కూడా ట్రైన్ వెళ్ళేటప్పుడు శుభ్రంగా ఏదో ఒకటి తెచ్చుకోండి. ఇలా కక్కుతుపడి వెజ్ ఫ్రైడ్ రైస్లు తినకండి, అది చాలా దారుణంగా ఉంది. శుభ్రంగా దమ్ బిర్యానీ కొడతానే అంటే ఎలాంటివి అన్నీ తినిపిస్తుంది. ఏం చేస్తాం, మూసుకొని తింటాం. మొత్తానికి ఎలాగోలాగా తిరుపతి వచ్చాం చాలాసేపటి తర్వాత. నైట్ అయిపోయింది ఫ్రెండ్స్, 11 ఎంత అయింది. ఎప్పుడో 1 గంటకి ఎక్కితే. ఇదేదో బస్సు ఉందని చెప్పి ఎక్కేసాం. అక్కడ తిరుమల తీసుకెళ్తాడంట. చూడండి ఫ్లాట్లు భలే ఉన్నాయి నెంబర్ 1గా. మొత్తం రూమ్సే ఉన్నాయి, ఎటు పడితే అటు. బస్సులన్నీ సైడ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇది చాలా ఫాస్ట్గా వెళ్తుంది, లగ్జరీస్గా ఉంది, బాగుంది బస్సు. బస్సు ఎక్కేకి తెలిసింది కొంచెం అంత రేట్ ఎక్కువ అంట. అయినా సరే ఏం చేస్తాం, టైం కానీ టైంలో తిరుమలకి వెళ్తున్నాం. నైట్ బస్సులు ఎలా లేదంట. జాయికి బస్సు ఎక్కేసాం, లాస్ట్ బస్సు అనుకుంటా. వెళ్తున్నాం కొండ మీదకి. చూడండి మొత్తం రూమ్సే ఉన్నాయి, బయట రూమ్స్ అని రాశారు అక్కడ ఉంటాకి.
బాగుంది ఫ్రెండ్స్, వ్యూ మాత్రం సిటీ బాగుంది. కొంచెం ఎవడన్నా పొద్దున్నే సిటీ చూపిస్తాడా, నేను మాత్రం నైట్ చూపిస్తున్నాను. చూడండి ఏం చేస్తా, అలా ఉంది పొజిషన్. బస్సులో లైట్ లేరా సామి అంటే ఇటు చీకట్లో పెట్టేసాడు. మా మొసలు ఇక్కడ కూడా విండో కొట్టేది నా దగ్గర, అయినా సరే కూర్చొని చూస్తున్నాను. పైకి వెళ్తున్నా, మొత్తం బెత్తరపోయి చూస్తున్నాను అటు ఇటు. ఇప్పుడే మొత్తం సిటీ దాడుతున్నాం, పైకి ఎంటర్ అవుతున్నాం. చూడండి మొత్తం ఎలా ఉందో. సిటీ మాత్రం సూపర్ ఉంది, వీడియోలో సరిగ్గా పడలేదు, బాగుంది. ఇక్కడ చెకింగ్ అంట, చెక్ చేశారు. బస్సు మాత్రం 2-3 సార్లు దిగమంటున్నారు చెకింగ్ కి. బ్యాగులు అన్ని చెక్ చేశారు, మమ్మల్ని కూడా చెక్ చేశారు. మొత్తం చెకింగ్లు అన్నీ అయ్యాక జాయ్ కొండ ఎక్కాం. చూడండి చీకటి కొండ, మొత్తం ఏం కనపడతలే, దూరంగా సిటీ కనపడుతుంది, చుక్కల్లాగా ఉన్నాయి. మొత్తం భలే ఉంది వ్యూ మాత్రం. మొత్తానికి ఎన్నో మలుపుల తర్వాత కొండ మీద చేరుకున్నాను. నిజంగా చాలా బాగుంది, ప్రశాంతంగా అనిపించింది, చల్లగా ఉంది. మన దరిద్రం తగ్గట్టు మేము వెళ్ళిన తర్వాత లైట్లు ఆరిపోయారు. చూడండి లైట్లు ఆరిపోయారు. ఆ ఓపెన్ ఏరియా ఇది, ఎక్కడే పడుకుందాం అనుకుంటున్నాం నైట్కి. మా ఊళ్ళో దుప్పటి తెమ్మంటే తేలేదు, దుప్పట్లు కూడా లేవు, ఓపెన్ ఏరియాలో పడుకోవాలి. జనాలు మాత్రం గట్టిగానే ఉన్నారు, ప్రశాంతంగా ఉంది ఇక్కడ నిజంగా. ఇది పార్ట్ 1 ఫ్రెండ్స్. పార్ట్ 2 ఇంకా బాగుంటుంది, మంచి మంచి వ్యూస్ ఉన్నాయి, దర్శనం అన్నీ ఉంటాయి. పార్ట్ 2లో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.